మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దుబ్బాక మండలంలోని ఓ గ్రామానికి చెందిన 9వ తరగతి చదివే బాలికపై ముగ్గురు యువకులు మాయమాటలు చెప్పి వేరువేరు సమయాల్లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడగా బాలిక గర్భవతి అయిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. తొమ్మిదవ తరగతి చదివే బాలిక ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో ఆమె తల్లి సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళింది. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె గర్భవతి అని తేల్చారు. వెంటనే వైద్యులు సిద్దిపేట భరోసా కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో భరోసా కేంద్రానికి చెందిన అధికారులు గర్భవతి అయిన బాలిక నుంచి పూర్తి వివరాలను సేకరించారు. దుబ్బాక మండలానికి చెందిన ఒక యువకుడు, అక్బర్పేట భూంపల్లి మండలానికి చెందిన ఇద్దరు యువకులు గత మార్చి ఏప్రిల్ నెలలో బాలిక తల్లి ఇంట్లో లేని సమయంలో వివిధ సమయాల్లో ఇంటికి వచ్చి బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకొని పలుమార్లు అత్యాచారం చేసినట్లుగా స్పష్టమవుతోంది. దీంతో బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో ముగ్గురు యువకులపై ఫోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు అధికారులు. ఎవరైనా బాలికలపై, మహిళలపై అఘాయిత్యాలకు, ఆకృత్యాలకు, వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు. దుబ్బాక మండలానికి చెందిన ఒక మైనర్ బాలిక తన ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల తన తల్లి సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని రాగా హాస్పిటల్లో డాక్టర్లు ఆమెను పరీక్షించి 5 నెలల గర్భవతిగా చెప్పడమైనది. దానితో సమాచారం అందుకున్న ఎస్ఐ దుబ్బాక గారు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి సిద్దిపేటకు వెళ్ళి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసి తీసుకువచ్చి ఒక కేసు చేయడం అనేది. ఇది కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో వేరువేరు సమయాల్లో ముగ్గురు అక్యూజ్డ్, ఒకతను దుబ్బాక మండలానికి చెందినతను, ఇద్దరు అక్బర్పేట భూంపల్లి మండలానికి చెందిన వారు వేరువేరు సమయాలలో ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు నిరూపితమైనది. దానితో ముగ్గురు వ్యక్తులను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వాళ్ళ కన్ఫెషన్ అండ్ సీజర్ పంచనామా ఏర్పాటు చేసి పంచలో ఉందట. వారిని ఈరోజు అనగా 8వ తారీఖు 9వ నెల 2024 అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయగలిగారు.